చూస్తే మీరు చాలా పేదరికంలో చాలా నాసిరకమైనటువంటి పనులు చేసి బ్రతుకుతున్నటువంటి భయం. వీరికి రేషన్ కార్డు ద్వారా వచ్చేటటువంటి బియ్యం సరిపోతుంది. కారణం పెరిగినటువంటి రైతు సంఖ్య, ఫ్యామిలీ ప్లానింగ్స్ పిల్లలు ఎక్కువ. ఒక్కోసారి ఏమవుతుంది, పిల్లల భిక్షాటం చేసి కుటుంబాలు సాగించే పరిస్థితి. పిల్లలు భిక్షాటం చేసి మన స్కూల్కి పోయేటటువంటి పరిస్థితి కూడా మేము మాకు ప్రత్యక్షంగా ఏదైనటువంటి అనుభవం. నేను చెప్పేది ఏంటంటే, గత వారం కలెక్టర్ గారికి వచ్చింది, అర్హులైనటువంటి పేద గిరిజనులకు రేషన్ కార్డుల బదులుగా అంత్యోదయ అన్న యోజన కార్డులను ఇచ్చి వాటి ద్వారా ఈ యొక్క గిరిజన కుటుంబాలకు, ప్రతి గిరిజన కుటుంబానికి 35 కేజీల బియ్యం కానిచ్చినారు. 35 కేజీల బియ్యం కానీ 50 కేజీల వరకు, 50 కేజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అతను ఒక 5-6 ఏళ్ళ నుంచి మేము 35 కేజీలు పరిస్థితుల్లో కుటుంబాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, అట్లాగే క్వాంటిటీ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చెప్పేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఈ యొక్క స్కీమ్ మా పరిధిలో కేంద్ర ప్రభుత్వం సరే స్కీమ్ ఏదైనా కానీ పరిస్థితులు అయితే మన కళ్ళకు పెట్టినట్టుగా కనపడుతుంది. ఖచ్చితంగా మీరు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క విషయం ఖచ్చితంగా స్పందించి వీటికి ఖచ్చితంగా వీటికి రేషన్ కార్డు ద్వారా బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి మన ఐటీడీ నుంచి ఒక సిఫార్సు వేరే పక్షంలో భవిష్యత్తులో ఇదే పెద్ద పోరాటంగా కూడా తయారవుతుంది. ఎందుకంటే ఆకలి పోరాటమే. గిరిజనులందరూ కూడా పెద్ద కోరికలేని పోరాటలేదు. పెద్ద కాంట్రాక్టులు కానీ, బడ భూస్వాములకు కానీ, పెట్టుబడిదారులకు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి నిధులు నిక్షేపాలు ఏమీ అడగట్లేదు. పట్టేడు అన్నం అడుగుతున్నారు. ఇదే చాలా పెద్ద పోరాటంగా కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, అధికార యంత్రాంగం స్పందించాలి. ఖచ్చితంగా గిరిజనులు ఆదుకోవాలి. ఈ సామాజిక బాధ్యతగా మీరు కూడా స్వీకరిస్తున్నాను కలిసి మా సంఘాలు లేడీస్ రండి అమ్మా, మీరు రండి ముందు. లేడీస్ రండి.